వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకున్నాను. 1 ఆనియన్ అయితే సరిపోతుంది. సో కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్లో కొంచెం బెండకాయ ఫ్రైని ఇలా వేసుకోండి. ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇలా వేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఎంబడే పసుపు కానీ అల్లం పేస్ట్ కానీ వేయకూడదు. ఎందుకంటే ఇది జిగురుగా అవుతాయి కాబట్టి అవి వెంబడే వేయకూడదు. కాసేపు ఆగి వేస్తే పొడి పొడిగా మంచిగా అంటే పొడి పొడిగా వచ్చి కొంచెం క్రిస్పీగా కనిపిస్తాయి. వెంబడే వేస్తే ముద్దగా తయారవుతుంది బెండకాయ. సో జిగురు కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఆనియన్స్ వేసిన తర్వాత ముక్కలో కొంచెం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes అలానే మూత పెట్టుకోవాలి. దాని తర్వాత పసుపు కానీ అల్లం పేస్ట్ కానీ వేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా వేగాక కొంచెం అల్లం పేస్ట్, పసుపు, కొంచెం కలుపుకొని కొంచెం కారం, ఉప్పు, కలుపుకొని ఇది ఒక 5 minutes పెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తే అదే ఇందులో ఉడికిపోతుంది. సో ఎక్కువ జిగురు రాకుండా కొన్ని టిప్స్ పాటిస్తే ఇది టేస్ట్కి చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకు మాత్రం వీక్లీ 2 times ఇస్తే బ్రెయిన్ అనేది చురుగ్గా పనిచేస్తుందని అంటే పెద్దవాళ్ళ నుంచి చెప్తారు ఇది. సో హెల్త్ పరంగా ఈ బెండకాయ ఫ్రై అనేది చాలా మంచిది. ఓకే, కొంచెం శనగపిండిని కూడా ఇందులో ఇలా లైట్గా పైన చల్లి కరివేపాకు కొత్తిమీరతో ఇలా వేసి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.